కూడా హిమాయత్ నగర్ లిబర్టీ దగ్గర అయితే మనకు పెద్ద ఎత్తున నిమజ్జనానికి వస్తున్న గణనాథులు అయితే క్యూలో కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి లిబర్టీ సైడ్ చూసుకున్నట్టయితే జన సంద్రోహం మారిందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి కూడా ఇక్కడ లిబర్టీ దగ్గర చేరారు. మొత్తం కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు వినాయకులు కూడా క్యూ కట్టాయి. చాలా వరకు మనకు ఈ టైంకి గత సంవత్సరం చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడికక్కడ కూడా వినాయకులతో కూడా రద్దీగా మారింది. కాస్త ఈసారి చూసుకున్నట్టయితే స్లో అయిందనే చెప్పుకోవచ్చు. అందరూ కూడా సాయంత్రం సమయం నైట్ టైంలోనే తీయాలనుకోవడంతో కూడా కాస్త వినాయకుల నిమజ్జనాలకు సంబంధించి అయితే రష్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే వినాయకులు అన్నీ కూడా లిబర్టీ దగ్గరికి చేరుకుంటా ఉన్నాయి. లిబర్టీ దగ్గర నుంచి కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ సైడ్ కావచ్చు, కొన్ని అప్పర్ ట్యాంక్ బండ్ సైడ్ కూడా కొన్ని అట్లా మళ్లించుతూ ఉన్నారు. ఇక్కడ పోలీసులకు సంబంధించి కూడా దాదాపు ట్యాంక్ బండ్ చుట్టుముట్టునే దాదాపు 3000 మంది పోలీస్ బందోబస్తు కూడా ఉన్నారనే చెప్పుకోవచ్చు. దాదాపు ట్యాంక్ బండ్ చుట్టుముట్టు కూడా 18 క్రేన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాంతోపాటు పెద్ద ఎత్తున అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే చిన్న చిన్న వినాయకులతో పాటు ఇంట్లో పెట్టిన చిన్న చిన్న వినాయకులతో పాటు ఆఫీస్లో పెట్టినవి కావచ్చు, దాంతోపాటు పెద్ద పెద్ద మండపాలలో పెట్టిన వినాయక విగ్రహాలు కూడా తీసుకొస్తా ఉన్నారు. తీరు వినాయకులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద పెద్ద భారీ వినాయకులతో పాటు ఎంతో చూడ చక్కగా కన్నుల విందుగా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా నిమజ్జనానికి సంబంధించి ముంబై తర్వాత పెద్దగా చెప్పుకునేది మన హైదరాబాద్ నగరమే. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. అంత విశిష్టత కలిగిన వినాయక నిమజ్జన చూడడానికి కూడా డిస్ట్రిక్ట్స్ పెద్ద ఎత్తున జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కి తరలి వస్తూ ఉంటారు. అట్లాగే మనం ఒక్కసారి విజువల్స్ చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ విగ్రహాలు కూడా దాదాపు ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఇటు ఎంజే మార్కెట్ నుంచి కావచ్చు, అబిట్స్ సైడ్ నుంచి కావచ్చు, ఇటు ఉప్పల్ నుంచి వచ్చే సైడ్ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున అయితే విగ్రహాలు వస్తూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు ఒక్కరోజే మనం చూసుకున్నట్టయితే 25,000 నుంచి 30,000 పోలీస్ బందోబస్తు నడుమ కూడా మనకు ఈ వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు బాలాపూర్ శోభయాత్ర కూడా మనం చూసుకోవచ్చు. బాలాపూర్ శోభయాత్ర దాదాపు 19 కిలోమీటర్ల మేర శోభయాత్ర నడిచి క్రేన్ నెంబర్ 12 దగ్గర మధ్యాహ్నం 4 గంటల సమయంలో కూడా నిమజ్జనం జరిగింది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ అనగానే మనకు బడా గణేష్ గుర్తుకొస్తూ ఉంటుంది. అలాంటి బడా గణేష్ శోభయాత్ర కూడా జరిగి మనకు ఇదే సమయంలో కూడా 1:30 సమయంలో కూడా నిమజ్జనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనం కొనసాగింది. బాలాపూర్ నిమజ్జనం కొనసాగిన తర్వాత కాస్త మనకు రష్ అనేది తగ్గింది. విగ్రహాలు అనేవి కూడా చాలా తక్కువగా వచ్చాయి. కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే దాదాపు 5 గంటల సమయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు కూడా వస్తూ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేరడానికి అయితే వినాయక విగ్రహాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కూడా ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా సంగీత ప్యాట్ని రాణిగంజ్ ఎంజే రోడ్ నుంచి వెళ్ళి కూడా ఇటు పివిఎన్ మార్గ్ ఎన్టీఎన్ మార్గ్ వైపు అయితే తరలిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు చిలకలగూడ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాటిని గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ ఫ్లైఓవర్ క్రాస్ రోడ్స్ మీదుగా హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి వెళ్ళి లిబర్టీ ప్రధాన వద్ద కూడా శోభయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాన శోభయాత్రలో కూడా ఇవన్నీ కూడా కలుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఉప్పల్ నుంచి వచ్చే విగ్రహాలను కూడా రామంతపూర్, అంబర్పేట జంక్షన్ నుంచి తిలక్ నగర్, ఓయూ, దాంతోపాటు ఇటు ఫీవర్ హాస్పిటల్, బర్కత్పుర క్రాస్ రోడ్ నుంచి కూడా నారాయణగూడ క్రాస్ రోడ్స్ మీదుగా కూడా ఇటు ప్రధాన శోభయాత్రలో కూడా కలుపుతా ఉన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్క్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసుకున్నట్టయితే జన సంద్రోహంతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. వినాయక నిమజ్జనాలు చూడడానికి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ కూడా జన సంద్రోహంగా మారింది. పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు తీసుకొస్తున్న వాళ్ళతో పాటు చూడడానికి వచ్చే వాళ్ళే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు లిబర్టీ కావచ్చు, నారాయణగూడ నుంచి ఇటు లిబర్టీ, హిమాయత్ నగర్, దాంతోపాటు బషీర్బాగ్ క్రాస్ రోడ్స్ కావచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున వినాయకులు తరలి వస్తూ ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి కాస్త తగ్గినాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 3-4 రోజుల నుంచి కూడా మనకు నిమజ్జనాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటికే ఎన్నో విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి దాదాపు మనకి ఇప్పటికీ 30,000 విగ్రహాలు పైగా గంగమ్మోడికి చేరాయని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంకి సంబంధించిన కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు కూడా పోలీస్ బందోబస్తు నడమ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పెద్ద ఎత్తున అయితే ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం కదా, తీరు వినాయకులు కావచ్చు గంగమ్మోడికి చేయడానికి తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి వస్తున్న విగ్రహాలకు సంబంధించి పోలీస్ బందోబస్తుతో పాటు ముఖ్యంగా చెప్పుకోవాలంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రోడ్స్ కూడా క్లీన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ
వాటర్ గన్స్ ముఖ్యంగా చెప్పాలంటే పేపర్ గన్స్ వాడడం కావచ్చు, చెత్త చెదరం అంతా వేస్తూ ఉంటారు. అవన్నీ క్లీన్ చేయడానికి కూడా ఇటు జిహెచ్ఎంసీ కూడా పెద్ద ఎత్తున మోహరించి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, పోలీస్ బందోబస్తు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. వినాయక నిమజ్జనాలు వచ్చినట్టు కూడా కంటిన్యూగా నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ చూసుకున్నట్టయితే దాదాపు 18 క్రేన్లకు పైగానే ఉన్నాయి. ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ మార్గ్ సైడే మనకు 6 ప్రధాన క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే సైడ్ కూడా అవన్నీ కూడా నక్లెస్ రోడ్ వైపు పంపిస్తూ ఉన్నారు. ఇటు నారాయణగూడ నుంచి హిమయత్ నగర్ లిబర్టీ దగ్గర నుంచి వచ్చినవి మాత్రము ఇటు ఎన్టీఆర్ మార్గ్ సైడ్తో పాటు ఇటు అప్పర్ ట్యాంక్ బండ్ కూడా పంపిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు కూడా క్లియర్గా కంటిన్యూగా పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా 24 గంటల్లోనే నిమజ్జనం అనేది కొనసాగించే విధంగా కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. అదే విధంగా కూడా క్లియర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంత చిన్న వినాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వినాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున తీసుకొస్తా ఉన్నారు. తీన్మార్ డాన్సుల నృత్యాల మధ్య కూడా ఈ వినాయకులు అయితే నిమజ్జనంకి అయితే కొనసాగిస్తూ ఉన్నారు. నిమజ్జనానికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. బడా గణేష్ అనంతరం కూడా మనకు బాలాపూర్ గణేష్ నిమజ్జనం కొనసాగిన తర్వాత మనకు స్లో అయ్యాయి ఆ మూమెంట్ టైంలో. ఆ తర్వాత ఇప్పటికే చార్మినార్ వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున ఎంజే మార్కెట్కి తరలి వస్తూ ఉన్నాయి. ఎంజే మార్కెట్ నుంచి కూడా ఈ పెద్ద ఎత్తున శోభయాత్ర ఇటు హిమయత్ నగర్ సైడ్ కూడా పంపిస్తూ ఉన్నారు. హిమయత్ నగర్ లిబర్టీ క్రాస్ రోడ్ దగ్గర నుంచి కూడా వయా ఎన్టీఆర్ మార్క్ సైడ్ కొని అప్పర్ ట్యాంక్ బండ్ సైడ్ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు కూడా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా మనకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా మనకు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏ ఏరియాలోనైతే శోభయాత్ర కంటిన్యూ అవుతుందో అక్కడ మనకు వాహనాలు కూడా అలో చేయట్లేదు. ఓన్లీ మనకు వినాయక విగ్రహాలు తీసుకొచ్చే వాహనాలు మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. పబ్లిక్ వాహనాలు కూడా ఎక్కడ కూడా అలో చేయట్లేదు. ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున శోభయాత్రను చూడడానికి కూడా డిస్ట్రిక్ట్స్ నుంచి దాంతోపాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికే దాదాపు 600 బస్సులు కూడా ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ బస్ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఇక్కడ వినాయక నిమజ్జనం చూస్తూ ఉన్నారు. డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు వినాయక నిమజ్జనం అనగానే ఎంతో ఘనంగా హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి వినాయక నిమజ్జనం చూడడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, దాదాపు 4 రోజుల నుంచి వరుసగా హాలిడేస్ ఉండడంతో తరలి వచ్చి వినాయక నిమజ్జనం చూస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనము విజువల్స్లో చూసుకున్నట్టయితే లిబర్టీ మొత్తం కూడా వినాయక విగ్రహాలతో కూడా బారులు తీరి ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వినాయక విగ్రహాల నిమజ్జనానికి తీసుకొస్తా ఉన్నారు. గంగమ్మ ఒడికి చేర్చేందుకు కూడా క్యూలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 9 నుంచి 11 రోజుల వరకు పూజలు అందుకున్న గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చేందుకు అయితే కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే కాస్త స్లోగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున రావడంతో కూడా కొన్ని అప్పర్ ట్యాంక్ బండ్ కావచ్చు, కొన్ని ఇటు మన ఎన్టీఆర్ మార్క్ సైడ్ కూడా తరలిస్తూ ఉన్నారు. సో తీరు వినాయకులు, పెద్ద వినాయకులు, భారీ వినాయకులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్కి అయితే తరలి వస్తూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా మనకు జనసంద్రోహమే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున వినాయకులు అయితే గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వంకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు 24 గంటల్లోనే. ఎందుకంటే సెక్రటరియట్ కావచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు సెక్రటరీ ఉండడము, రేపు పని దినాములు కావడంతో కూడా 24 గంటల్లోనే నిమజ్జనం కొనసాగించి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ కట్గా కూడా అన్ని ఆదేశాలు పాటిస్తూ ఉన్నారు. ఇటు పోలీస్ బందోబస్తు కూడా చూసుకోవచ్చు. దాదాపు 25,000 నుంచి 30,000 పోలీస్ బందోబస్తు ఉంటే దాదాపు మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3,000కు పైగా పోలీస్ బందోబస్తు మోహరించి కూడా ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ కావచ్చు అంత క్లియర్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ నిమజ్జనం చూడడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉంటారు. దాంతోపాటు మహిళలు కూడా వస్తూ ఉంటారు. మహిళల దగ్గర నుంచి కూడా ఎవరు కూడా ఆకతాయిలు అనుచిత ప్రవర్తన చేయకుండా కూడా షీ టీమ్స్ కూడా మోహరించాయి. ఎప్పటికప్పుడు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం కొనసాగించే విధంగా అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకసారి లిబర్టీ పరిసర ప్రాంతం మొత్తం చూసుకున్నట్టయితే మనకు పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదైతే కంటిన్యూగా మనకు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కూడా ఉదయం నుంచి మనకు కాస్త తక్కువగా రష్ అనేది కాస్త తక్కువగా కనిపించాయి. వినాయక విగ్రహాలు కూడా తక్కువగా తీసుకుని వచ్చారు. ముఖ్యంగా బడా గణేష్ నిమజ్జనం అయిన తర్వాతనే మనకు హుస్సేన్ సాగర్లో ఎక్కువగా నిమజ్జనానికి ఇటు పర్మిషన్ కూడా ఇస్తూ ఉంటారు అధికారులు. అదేవిధంగా మనకు బడా గణేష్ నిమజ్జనం
నిమజ్జనము ఏదైతే సమయం అనుకున్నారో ఎట్ ఏ టైంలో 1:30 లోపే పూర్తి చేశారు. అది అయిపోయిన తర్వాత కాస్త స్లో ఉన్నా కూడా మెల్లమెల్లగా 1-2 విగ్రహాలు తప్పితే మనకు ఎక్కువగా విగ్రహాలు అనేవి చాలా వరకు తక్కువగా కనిపించాయి. ఆ తర్వాత బడా గణేష్ తర్వాత కూడా మనం చెప్పుకునేది బాలాపూర్ గణేష్. మరి అట్లాంటి బాలాపూర్ గణేష్ను కూడా మనకు 4:30 సమయంలోనే బాలాపూర్ గణేష్ కూడా మనకు నిమజ్జనం చేయడం జరిగింది. ఆ నిమజ్జనం అనంతరం కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే సాయంత్రం సమయంలోనే మండపంలో నుంచి వినాయక విగ్రహాలు తీయాలనేసి చాలా మంది చూస్తూ ఉంటారు. అనావాయితీగా కూడా అది అట్లా వస్తూ ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వినాయక విగ్రహాలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం విశ్వాసంగా చూసుకున్నట్టయితే కూడా హిమాయత్ నగర్ నుంచి దాదాపు బషీర్బాగ్ నుంచి హిమాయత్ నగర్, లిబర్టీ ఎక్కడ చూసినా కూడా మొత్తం వినాయక విగ్రహాలు అయితే మనకు కంటిన్యూగా కనిపిస్తూ ఉన్నాయి. వినాయక విగ్రహాలతో పాటు జన సంద్రోహం పెద్ద ఎత్తున వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు చార్మినార్ దగ్గర కావచ్చు, ఎంజే మార్కెట్ దగ్గర నుంచి కూడా మనకు వినాయక విగ్రహాలు క్యూ లైన్లో ఉన్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే వినాయక విగ్రహాలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. వచ్చిన విగ్రహాలను ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ జాప్యం జరగకుండా కంటిన్యూగా పంపిస్తూ ఉన్నారు. ఇటు అప్పర్ ట్యాంక్ బండ్ కావచ్చు, దాంతోపాటు లోయర్ ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఇటు కవైడ్గూడ నుంచి వచ్చే విగ్రహాలు కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ నుంచి పంపిస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే నిమజ్జనము ఎక్కడికక్కడ కూడా క్లియర్గా చేస్తూ ఉన్నారు. జాప్యం జరగకుండా కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరిగేటట్టు అధికారులు అయితే అన్ని చర్యలు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు లిబర్టీ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా వినాయక విగ్రహాలు కంటే కూడా ఎక్కువగా వినాయక నిమజ్జనాలు చూడడానికి వచ్చే జన సంద్రోహమే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా జనాలతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూస్తున్న విజువల్స్లో మనకు ఎక్కడ చూసినా కూడా పబ్లికే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున దాదాపు 4 రోజుల నుంచి కూడా హాలిడేస్ రావడంతో కంటిన్యూగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాను. నిమజ్జనం మన హైదరాబాద్లో కన్నుల పండుగ జరుగుతుంది. ముంబై తర్వాత మన హైదరాబాద్లోనే అంత ప్రాధాన్యత ఉన్న నిమజ్జనం చూడడానికి అయితే వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తుగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో కంటిన్యూగా ఇదే ప్రాసెస్ అయితే మనకు ఈ రోజు మొత్తం కూడా కంటిన్యూ అవ్వే ఛాన్స్ ఉంది. నిమజ్జనాలు అయితే పెద్ద ఎత్తుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.